దుష్యంతుడు, సురదుడు, గయుడు, గాది, పురూరవుల్ని ఓడించి రావణుడు అనరణ్యుడు పాలిస్తున్న అయోధ్య నగరానికి వెళ్లి తనతో యుద్ధం చెయ్యమని లేదా ఓడిపోయినట్టు ఒప్పుకోమని రావణుడు అనరణ్యుణ్ణి సవాలు చేశాడు. వరగర్వంతో రావణుడు దండయాత్ర చేస్తున్నాడని తెలుసుకున్న అనరణ్యుడు రావణుడు రావడానికి ముందే సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో అనరణ్యుడు రావణుడిపై యుద్ధానికి దిగాడు. రావణుడితో జరిగిన హోరాహోరీ యుద్ధంలో ఒక్కసారిగా అనరణ్యుడు రావణుడిపై 800 బాణాల్ని వేశాడు, కానీ అందులో ఒక్కటి కూడా రావణుడిని గాయపరచలేదు. దాంతో రావణుడికి విపరీతమైన కోపం వచ్చి రావణుడు తన అరచేతితో అనరణ్యుడి తలపై గట్టిగా కొట్టాడు. దాంతో రథంపై ఉన్న అనరణ్యుడు ఒక్కసారిగా కింద పడిపోయాడు. రఘువంశంలో దశరథుడికి శ్రీరాముడు పుట్టి నిన్ను అంతం చేస్తాడని అనరణ్యుడు రావణుణ్ణి శపించి ప్రాణాలు విడిచాడు. అనరణ్యుడు అన్న ఆ మాటకి ఒక్కసారిగా ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి జై శ్రీరామ్ అని గట్టిగా చెప్పండి.